ఈ విధంగా కృష్ణ బలరాములు వేణ్యా నదీ తీరంలో ఉండేటువంటి మహావటవృక్షం కింద ప్రకాశిస్తూ తపస్సు చేసుకునేటువంటి ఒక ఋషిని చూశారు. ఎవరబ్బా ఇంత ఈ మర్రి చెట్టు కింద తపస్సు చేసేటువంటి ఋషి అని కృష్ణుడు చూశాడు. ఆయన ఎవరో కాదు, పరశురాముడు. నేరుగా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశారు పరశురాముడు. పరశురాముడికి నమస్కారం చేసి, మహానుభావ, నీ దర్శనం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. వెనక చాలా దూరంలో వీళ్ళు పరిగిస్తున్నారు వెతుక్కుంటూ. ఎవరు? జరాసంధుడు. వాళ్ళేం వదిలిపెట్టలే. అప్పుడు చెప్తున్నారు, అయ్యా, మీరు పరశురాముడు అనేటువంటి విషయం తెలుసుకున్నాము. మీరు కార్తవీర్యార్జునుడిని సంహరించినటువంటి వాళ్ళు. 21 రాజులందరినీ కూడా సంహరించి నీళ్లకు బదులు రక్తంతో మీరు తర్పణాలు చేశారు. కృష్ణుడు చెప్తున్నాడు, రక్తంతో తర్పణాలు చేస్తే పితృదేవతలుగా ఉండేటువంటి వాళ్ళు ఈ తర్పణాన్ని స్వీకరించాలన్నా స్వీకరించవలేదా అని వాళ్ళు ఆలోచనలో పడ్డారు. ఆలోచనలో పడి ఒకవైపు ఆశ్చర్యము, ఒకవైపు ఆనందాన్ని పొందారయ్యా పితృదేవతలందరూ కూడా. అట్ట వాళ్ళనే ఆశ్చర్యానికి గురి చేసినటువంటి వాళ్ళు మీరు మహానుభావ పరశురామ. ఇక నీ దగ్గరుండేటువంటి గండ్రగొడ్డలి మీ తల్లి యొక్క శిరస్సునే ఖండించింది. ఇక ఈ రాజులు ఒక లెక్క. మీకు అనేక మంది రాజులను సంహరించినటువంటి వాళ్ళు, మహాబలపరాక్రమ సంపన్నులు. మీరు ఈరోజు మాకు దర్శనం కావడం మా అదృష్టం అని చెప్పి కృష్ణ పరమాత్మ ఆ పరశురాముడి ఛాయ చూసి నమస్కరించి, పరశురాముడు ఏం మాట్లాడలేదు, చూస్తూనే ఉన్నాడు. అప్పుడు కృష్ణుడు తమ వృత్తాంతాన్ని చెప్తున్నాడు అనమాట. ముందుగా ఆయన గురించి చెప్పాడు, కానీ మనోళ్ళ గురించి చెప్పుకోవాలి కదా అని, మేము దేవకీ వసుదేవుల యొక్క బిడ్డలము. కృష్ణుడని నన్ను పిలుస్తారు. ఈయన మా అన్నయ్య, ఆయన్ను బలరాముడని పిలుస్తారు. మేము నందవ్రజంలో పెరిగాము. నందవ్రజంలో పెరిగితే నందుడు యశోద మమ్మల్ని పాలిచ్చి పెంచారు. అక్కడ గోపికలతో కూడా సంచరిస్తూ ఆవులను కాస్తూ మేము ఉండాము. తర్వాత మా మేనమామైనటువంటి కంసుడు మమ్మల్ని సంహరించడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. ఆ అనేక ప్రయత్నాల్లో అనేక మంది రాక్షసుల్ని సంహారం చేయాల్సి వచ్చింది. ఇంకా కూడా కంసుడు దుర్మార్గంగా ప్రవర్తించినందువల్ల మథురా నగరానికి కంసుడి యొక్క ధనుర్యాగం చూడడానికి వచ్చాము. ఆ ధనుర్యాగ సమయంలో నన్ను సంహరించాలని చెప్పి, మమ్మల్ని ఇద్దరినీ సంహరించాలని చెప్పి కువలయాపీయడం అనేటువంటి మదపుటేనుగును మా మీదకు పంపించాడు. దాన్ని మేము సంహరించాము. తర్వాత చాణూర ముష్టికులు అనే వాళ్ళు మా మీద ప్రయోగించాడు. ఆ చాణూర ముష్టికులతో కూడా యుద్ధం చేసి మేము సంహరించాము. తర్వాత కంసుడే మమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తే ఆ కంసుడిని మేము సంహరించేశాము. సంహరించిన తర్వాత ఆ కంసుని యొక్క తండ్రి అయినటువంటి, మా మేనమామ యొక్క తండ్రి అయినటువంటి, మా తాత అయినటువంటి ఉగ్రసేన మహారాజుకే పట్టాభిషేకం చేశాము. తర్వాత మేము విద్యాభ్యాసం చేయాలని చెప్పి సాందీప మహర్షి దగ్గరికి వెళ్ళి విద్యంతా నేర్చుకుని మరలా మథురా నగరానికి వచ్చి పరిపాలన చేస్తూ ఉంటే, కంసుణ్ణి సంహరించాలనేటువంటి కోపంతో కంసుడి మామగారైనటువంటి జరాసంధుడు 21 అక్షౌహిణి సైన్యంతో మథురా నగరాన్ని ముట్టడించారు. మథురా నగరాన్ని ముట్టడిస్తే ఆ మథురా నగరం అంతా కూడా, ఆ కోట గోడంతా కూడా దెబ్బతిని బీటల వారు ఉందని చెప్పి అక్కడ ప్రజలందరూ కూడా భయపడితే, ఇక అక్కడ ఉంటే కుదరదని చెప్పి నేను బలరాముడు ఇతడు దక్షిణ దిశగా భయంకరమైనటువంటి, విశాలమైనటువంటి, పటిష్టమైనటువంటి దుర్గాలు ఏమన్నా ఉంటే ప్రవేశిస్తామని చెప్పి తలదాచుకోవడానికిగా మేము పరిగిస్తూ ఉంటే, మమ్మల్ని సంహరించడానికి మమ్మల్ని తరుముకుంటూ జరాసంధుడు వస్తున్నాడు. ఇప్పుడు మేము ఎక్కడ తలదాచుకోవాల్సింది మాకేం అర్థం కావడం లేదు. మేము ప్రాణ భయంతో పరిగిస్తూ ఉంటే మీరు దర్శనం ఇచ్చారు మహానుభావ.
మమ్మల్ని ఏం చేయమంటారు ఇప్పుడు అని చెప్పి కృష్ణుడు మాట్లాడుతూ ఉంటే పరశురాముడు కృష్ణుడి ఛాయ చూసి, కృష్ణ నీవు నన్ను పరీక్షిస్తున్నావా తండ్రి? నీవు శ్రీ మహావిష్ణువని, శ్రీ మహావిష్ణువయ్యుండి కృష్ణావతారాన్ని ధరించావని, ఈయన సాక్షాత్తు ఆదిశేషుడని బలరాముడు, మీరిద్దరూ కూడా ఒక్క విష్ణు తేజమే 2 రూపాలుగా ఇక్కడ అవతరించి ఉన్నది ద్వాపర యుగంలో అనే విషయం నాకు తెలుసు. మీ దర్శనం కోసమే నేను ఈ వటవృక్షం కింద కూర్చొని తపస్సు చేస్తున్నానయ్యా. అనేక సంవత్సరాల నుంచి కృష్ణ దర్శనం కోసం నేను తపస్సు చేస్తున్నాను. ఇన్ని రోజులకు నా తపస్సు ఫలించి మీ యొక్క దర్శనం లభించింది. నా జన్మ సార్థకమైంది. మీరే నా కోసం నాకు దర్శనం ఇవ్వడానికి మీరు వచ్చారు కానీ ఇక్కడికి నేను మిమ్మల్ని కాపాడేదే ఉంది అని చెప్పి ఆ కృష్ణ పరమాత్మ యొక్క విషయాన్ని తెలుసుకున్నటువంటి పరశురాముడు, ఆయన పరాత్పరుడు అనేటువంటి విషయం, పరబ్రహ్మ అనే విషయం ఆయనకు తెలుసు. ఆ శ్రీ మహావిష్ణువులో ఒక అంశ అవతారమే పరశురాముడు కూడా, అందువల్ల తెలుసుకోగలిచాడు అనమాట. ఆ రామచంద్రమూర్తి అరణ్యవాసం చేసేటప్పుడు ఋష్యాదులందరూ కూడా ఆ రామచంద్రమూర్తిని చూచి మనస్సు అనేక విధాలుగా పరిపక్వం చెందినటువంటి మనస్సుతో వాళ్ళు ఆ శ్రీరాముని ఎలాగైతే ఆరాధించారో అలా పరశురాముడు అనేక విధాలుగా కృష్ణ, గోవింద, మధుసూదన, కేశవ, నారాయణ, నీ దర్శనం వల్ల నా జన్మ సార్థకమైంది మహానుభావ అని చెప్పి అనేక విధాలుగా కృష్ణుణ్ణి స్తుతించాడు అనమాట. కృష్ణుణ్ణి స్తుతించి బలరాముణ్ణి స్తుతించి ఆ యమునా నదిలో అక్రూరుడు ఎలా అయితే పరమానంద భరితుడైనాడో దివ్య రూప దర్శనం అయిన తర్వాత, ఆ విధంగా ఇక్కడ పరశురాముడు కూడా పరమానంద భరితుడైనాడు. ఇక్కడ చూడండి ఒక విశేషం. తిరుమలకు వెళ్ళినప్పుడు వరాహస్వామి విష్ణువే, శ్రీ మహావిష్ణువు విష్ణువే, వెంకటేశ్వర స్వామి విష్ణువే. ఒక ఆయన 2గా ఎట్లుంటాడు అనుకుంటున్నారు, ఇక్కడ ఒక ఆయన 3గా కనపడుతున్నాడు మనకు. ఏమంటే అక్కడ 2టికే మీరు ఆశ్చర్యపోతే ఇక్కడ కృష్ణుడు విష్ణువే, బలరాముడు విష్ణువే, తర్వాత పరశురాముడు విష్ణువే. ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రవాత్ సభూమిన్ విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులం. ఆయన అనుకుంటే ప్రపంచంలో ఉండే ప్రతిదీ ఆయనే. ఈ 3 అవతారాలే కాదు, విశ్వవ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మ ఒక్కసారి కళ్ళు మూసుకొని ధ్యానించాడంటే ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, ప్రతి ఒక్క పశువు, ప్రతి ఒక్క జీవరాశి విష్ణువుగానే కనపడతాయి అన్నమాట. ఇప్పుడు 3గా కనపడడంలో 2గా కనపడడంలో ఆశ్చర్యం లేదు. అనంతుడైనటువంటి ఆయన ప్రతి దాంట్లో కూడా ఉన్నాడు, ప్రతి చోట మనకు దర్శనమిస్తాడు. కాబట్టి అటువంటి శ్రీ మహావిష్ణువు ఇక్కడ 3 విధాలుగా కలిసి మాట్లాడుకుంటున్నాడు. అందుకని గోపికలను ఆయన కౌగిలించుకుంటే తప్పు కదా అని అంటే శుకయోగి చెప్పిన సమాధానం అదే. గోపికలను ఆయన కలుసుకో ఎవరు కౌగిలించుకుంటారయ్యా, ఆయన కౌగిలించుకునే దాంట్లో తప్పే ఉంది, ఆయన కానిదేముంది అక్కడ అని చెప్పి అంటాడు అనమాట. ఇట్లా ఈ పరశురాముడు అనేక విధాలుగా కృష్ణుని స్తుతించి పరమానంద భక్తుడైపోయిన తర్వాత ఆయన అంటున్నాడు, కృష్ణ జరాసంధుడు నిన్ను తరుముకొని వస్తాడని నాకు తెలుసు, మీరు ఎక్కడ ఉండాలో నాకు తెలుసు, మీకు ఆ మార్గాన్ని చూపించి మిమ్మల్ని అక్కడ చేర్చడానికే నేను ఇక్కడ ఉన్నానయ్యా అని చెప్పాడు. చెప్తూ ఈ సహ్య పర్వతం ఉన్నది, సహ్య పర్వతం పక్కన పశ్చిమ సముద్రం ఉన్నది, ఈ వేణ్యా నది ప్రవహిస్తూ ఉన్నది. ఈ ఆశ్రమాన్ని ఇక్కడ నిర్మించుకొని ఉన్నాను అని చెప్తే కృష్ణుడు అంటున్నాడు, తెలుసు, మీరు ఇక్కడ ఆశ్రమం ఎలా నిర్మించుకోనున్నారో కూడా నాకు తెలుసు. సహ్య పర్వతానికి ఆనుకొని సముద్రం, పశ్చిమ సముద్రం యొక్క జలాలు అలలొచ్చి కొడుతూ ఉంటే మీరు ఒక్క బాణంతో అట్ట గీత గీస్తే ఆ అలలు అక్కడికి ఆగిపోయినాయి అనమాట. ఇంకా ఆ అలలు ఆ గీత దాకా రావడం లేదు.
అక్కడ మీరు ఆశ్రమం నిర్మించుకున్నారు. అంటే సముద్రం అలలు కొట్టేదాన్ని కూడా మీరు ఆపగలిగారంటే మీ శక్తిని ఏమని చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఆశ్రమం నిర్మించుకోనున్నారు. ఎలా నిర్మించుకున్నారో నాకు తెలుసు, మీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు అని కృష్ణుడు చెప్పాడు అనమాట. సరే, ఎవరిని చెప్పినా అంతా కృష్ణ స్వరూపమే కాబట్టి అప్పుడు పరశురాముడు ఏమన్నాడంటే, సరే మనం వెళదాము, ఇక్కడే ఉండొచ్చు కదా, ఇక్కడే హాయిగా ఉంది కదా, జరాసంధుడు ఇక్కడికి రాగలడా అని చెప్పి కృష్ణుడు అన్నాడు అనమాట. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, వస్తాడు జరాసంధుడు, ఇక్కడికి రాగలడు, నేనొక్క చోట చెప్తాను అక్కడికైతే రాలేడు. ఎక్కడ అంటే ఇక్కడ ఇప్పుడు మనం ఉండేటువంటి ప్రాంతం ఏంటంటే ఆ కరవీరం అనేటువంటి ప్రాంతం మనం ఉండేది. ఈ కరవీరం అనేటువంటి ప్రాంతం శృగాల వాసుదేవుడు అనేటువంటి ఆయన పరిపాలనలో ఉంది. ఇది మనం నివసించే ప్రాంతం. శృగాల వాసుదేవుడు పరిపాలించేటువంటి కరవీర నగరం ఇది. ఈ శృగాల వాసుదేవుడు కూడా జరాసంధుడి చేతిలో ఓడిపోయినోడే. కాబట్టి ఈ ప్రాంతంలో మీరు కానుంటే ఖచ్చితంగా ఆ జరాసంధుడి చేతిలో చిక్కడం ఖచ్చితం. జరాసంధుడు గెలుస్తాడు, మీరు గెలుస్తాడు, అది వేరే విషయం. కానీ మీరు ఇప్పుడు తలదాచుకునే దానికి మాత్రం ఇది సమయం కాదు, ఇది సరైనటువంటి ప్రాంతం కాదు. కాబట్టి కరవీరపురాన్ని మనం దాటి వెళ్ళిపోవాలి. కరవీరపురాన్ని దాటి ఈ వేణు నదిని, ఇదిగో ఈ అందుబాటులోనే కనపడేటువంటి ఒక రేవు ఉన్న చూసావా, ఆ రేవు ద్వారా పోతే తేలిగ్గా ఈ వేణు నదిని దాటచ్చు అనమాట. దాటిన తర్వాత గోమంతము అనేటువంటి ఒక పర్వతం ఉంది. ఆ గోమంత పర్వతం మీద గాని మీరు చేరితే జరాసంధుడు అక్కడికి రాలేడు. జరాసంధుడే కాదు, ఆ పర్వతాన్ని అధిరోహించడానికి దేవతలు కూడా రారు. దేవతలు కూడా ఆ పర్వతాన్ని అధిరోహించలేరు. అది చాలా ప్రసిద్ధమైనటువంటి ప్రభావవంతమైనటువంటి పర్వతము. విష్ణు పర్వత నామధిపతి సమావత్వస్మిన్ బ్రహ్మన్నస్మిన్ క్షత్రేస్యామాశిష్యస్యాం ప్రోధాయ వస్మిన్ కర్మన్నస్యాం దేవహూత్యాగు స్వహ అని వేదమంత్రం చెప్తాం. విష్ణువు పర్వతాలకు అధిపతి. విష్ణువు కాబట్టి ఆ పర్వతం మీదకి వెళ్ళగలవు, కానీ అందరూ ఆ పర్వతం మీదకి వెళ్ళలేరు. దేవతలు కూడా పోలేరు ఆ పర్వతం మీదకు. ఆ పర్వతం మీద క్షేమంగా ఉండొచ్చు, మీరు యుద్ధం చెయ్యాలనుకున్నప్పుడు చెయ్యొచ్చు. జరాసంధుడు వస్తే అక్కడేం చేయలేడు అని చెప్పాడు. సరే, ఎట్లా మాకు ఆ పర్వతానికి దారి తెలియదు కదా, ఎలా వెళ్ళాలి ఏంటంటే, నేను ఇక్కడ ఉండే దానికోసమే నాయన మిమ్మల్ని ఆ పర్వతం దగ్గరకు తీసుకెళ్ళి ఆ పర్వతం దగ్గర వదిలిపెట్టి ఆ పర్వతం మీద మీరు నివసించేటట్టు చేసి నేను బయలుదేరతాను, నా నివాసానికి నేను పోతాను అని చెప్పి ఆ పరశురాముడు చెప్పినటువంటి వాడై ఈ బలరామకృష్ణులను బయలుదేరమన్నాడు. బయలుదేరమని చెప్పిన తర్వాత బలరామకృష్ణులిద్దరూ కూడా ఆ పరశురాముడు ముందు వెళ్తున్నాడు, ఆయన వెనక బలరాముడు, తర్వాత కృష్ణుడు ఇలా బయలుదేరారు. బయలుదేరి వెళుతూ ఆ వేణు నదిని ఆయన చూపించినటువంటి రేవు ద్వారా, అంటే ముందు ఆయన దారి చూపిస్తున్నాడు, ఆ దారి గుండా ఎలా వెళుతున్నారయ్యా వీళ్ళు ముగ్గురు చూసేదానికి ఎలా ఉన్నది అంటే, వివాహం కాకముందు రామ లక్ష్మణులు విశ్వామిత్రుడితో కూడా ఎలా వెళుతున్నారు అన్నమాట చూసేదానికి. ఆ వేణు నదిని దాటారు. ఆ నది స్వచ్ఛమైనటువంటి జలాలతో ప్రవహిస్తూ అనేకమైన ఎదురు వృక్షాలతో కూడి చాలా అందంగా కనపడుతుంది ఆ నది. ఆ నదిని ఒకానొక రేవులో నుంచి ముగ్గురు కూడా దాటారు. ఆ వేణు నదిని దాటిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే చక్రగిరి అనేటువంటి ప్రాంతానికి చేరారు. సాయంత్రం అయిపోయింది. చక్రగిరి అనేటువంటి ఆ చక్రగిరి అంటారు దాన్ని. ఆ చక్రగిరి అనేటువంటి ప్రాంతానికి నడుచుకుంటూ మాట్లాడుకుంటూ అనేక విషయాలు చెప్పుకుంటూ దారిలో ఏదన్నా కందమూల ఫలాదులు దొరికితే తింటూ బయలుదేరిపోయినారు. సాయంత్రం సమయానికి ఆ చక్రగిరికి చేరారు. ఆ చక్రగిరి ఎటువంటిదయ్యా అంటే గజ దొంగలు ఉండేటువంటి ప్రాంతం అది. గజ దొంగలు అక్కడికైతే ఎవరు రారు, అడవి లేకని చెప్పి గజ దొంగలు అక్కడ నివాసం ఉంటారు. సరే, గజ దొంగలు వీళ్ళని ఏం చేయరు అనుకోండి, వీళ్ళని ఏం చేయగలరు గజ దొంగలు.
కాబట్టి పరశురాముడు ఏం చేశాడంటే ఈ చక్రగిరి దగ్గర రాత్రికి నిద్ర చేస్తాము, ఈ చీకట్లో మనం ప్రయాణించలేం కదా అన్నాడు. సరేనని చెప్పి ఆ చక్రగిరి దగ్గర బలరామకృష్ణులు పరశురాముడి సన్నిధిలో పండుకొని నిద్రపోయినారు. పరశురాముడు పరమ సంతోషపడుతూ ఆ రోజు రామలక్ష్మణులిద్దరూ కూడా శయనిస్తూ ఉంటే విశ్వామిత్రుడు ఎలా చూస్తూ ఉన్నాడు. ఆ రామలక్ష్మణులిద్దరూ ఆ విశ్వామిత్రుడి యొక్క తొడల మీద పండుకొని నిద్రపోతుంటే తెల్లవాదులు విశ్వామిత్రుడు కూర్చొని ఉన్నాడు అనమాట. కూర్చొని ఉదయాన్నే కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని నిద్ర లేపాడు. ఆ దృశ్యం పరశురాముడికి కనపడుతుంది. పరశురాముడి దగ్గర వాళ్ళిద్దరూ పండుకుంటే వీళ్ళిద్దరూ రామలక్ష్మణులే కదా. కృష్ణ బలరాములు అంటే రామలక్ష్మణులే. విశేషం ఏంటంటే ఇక్కడ ఒకే స్వరూపమైనటువంటి శ్రీ మహావిష్ణువు ఇక్కడ ఆ అవతారంలో త్రేతాయుగంలో రాముడిగా పుట్టి తమ్ముడిగా ఆదిశేషుడు పుట్టాడు. ఎవరు? లక్ష్మణస్వామి. లక్ష్మణస్వామి చేసిన సేవను చూసి ఈ అవతారంలో ఏమైనాడంటే అన్నగా పుట్టాడు బలరాముడు. లక్ష్మణస్వామి అన్నగా పుట్టాడు, తమ్ముడిగా రాముడు పుట్టాడు, అంతే, ఇంకేం లేదు. వాళ్ళిద్దరిని చూసి పరమానంద భరితుడవుతూ ఉన్నాడు ఆ యొక్క పరశురాముడు. సరే, రాత్రి అంతా అయిపోయింది, ఆయన జన్మ సార్థకం అయిపోయింది. వాళ్ళిద్దరూ దర్శనం చేసుకుంటూనే ఉన్నాడు. ఆయన నిద్రపోయిందిలే, చేసిందిలే. ఉదయాన్నే కృష్ణ పరమాత్మ బలరాముడు లేచారు. లేచి అక్కడ స్నాన సంధ్యాద్య అనుష్ఠానాన్ని కూడా చేసుకున్నారు. చేసుకున్న తర్వాత స్నానం అన్ని చేసేసి అక్కడ ఒక చిన్న తీర్థం ఉంటే దాంట్లో చేసేసారు. ఆమె అక్కడి నుంచి బయలుదేరారు. బయలుదేరిన తర్వాత అక్కడి నుంచి ప్రయాణం చేసి ఖడ్గగా అనేటువంటి నదీ తీరానికి చేరారు. బాగా దూరం అన్నమాట ప్రయాణం చేసి. ఆ ఖడ్గగా అనే నదీ తీరం చేరుకొని ఆ ఖడ్గగా నదీ తీరంలో అనేక మంది ఋష్యాదులు తపస్సు చేస్తూ ఉన్నారు. ఆ తపస్సు చేసేటువంటి ఋషులందరినీ, ఋష్యాశ్రమాలు చాలా ఉన్నాయి అక్కడ, ఆ ఋష్యాశ్రమాలన్నీ కూడా దర్శనం చేసుకుని ఆ ఋషులు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించారు. వాళ్ళేదో మహానుభావుడు పరశురాముడు వచ్చాడు, ఈ బిడ్డలు వచ్చారు కదా అని చెప్పి కందమూల ఫలాదులు వాళ్ళ దగ్గర ఉండేటువంటివి ఇచ్చారు. ఆ విష్ణుమూర్తి వాళ్ళ దర్శనానికి వెళ్ళడం అంటే వాళ్ళెంత తపస్సు చేశారో చూడండి. అందువల్ల దేవుడు అనేవాడు మన దగ్గరికి రావాలి కానీ మనం ఎక్కడ ఎత్తుక్కుంటూ పోతాం దేవుణ్ణి. ఆ ఋష్యాదులందరూ కూడా పరమానంద భక్తులైనారు. వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరించి ఎంతో ఆనందంగా వాళ్ళకి దర్శనాన్ని ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. అక్కడి నుంచి బయలుదేరితే క్రౌంచపురి అనేటువంటి ఒక పట్టణం వచ్చింది. ఆ క్రౌంచపురి పట్టణంలోకి వీళ్ళు ప్రవేశించలే. అది మంచి పట్టణం కాదులే, మనం పోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి పరశురాముడే చెప్పాడు. అక్కడికి వెళ్లకుండా వాళ్ళు ఏం చేశారంటే ఇంకా ముందుకు వెళ్ళారు. ఆ పట్టణాన్ని కూడా దాటి బయట నుంచే దాటేసి వెళ్ళిపోయినారు అనమాట. చాలా దూరం వెళ్ళిన పాట యానరుహము అనేటువంటి ఒక తీర్థం వచ్చింది. తీర్థం అంటే ఒక సరస్సు. ఆ సరస్సులో పవిత్రమైనటువంటి జలం ఉందన్నమాట. ఆ కోనేరు, అది యానరుహము అంటారు దాన్ని. ఆ తీర్థం దగ్గరికి పోయి సాయంత్రం సమయం అయిపోయింది అనమాట. సాయంత్రం సమయం అయిపోయిన తర్వాత ఆ తీర్థంలో స్నానం చేశారు. స్నానం చేసి సంధ్యాధ్యనుష్ఠానాలు చేసుకుని ఆ యానరుహం అనేటువంటి తీర్థం దగ్గరే ఆ రాత్రి అంతా ఉండారు. ఇక్కడ చక్రగిరిలో ఒక రోజు నిద్ర చేశారు. తర్వాత యానరుహం అనే తీర్థం దగ్గర రెండో రోజు నిద్ర చేశారు. నిద్ర చేసిన తర్వాత అక్కడి నుంచి ఉదయాన్నే లేచారు. మళ్ళీ ఉదయాన్నే లేచి స్నాన సంధ్యాధ్యనుష్ఠానాలు చేసుకుని మళ్ళీ కథలు పురాణాలు అవన్నీ చెప్పుకుంటూ ఈ జరాసంధుడు ఎక్కడున్నాడు, ఎక్కడ ఎత్తుక్కుంటున్నాడు, ఎక్కడ బరిగిస్తున్నాడు, ఆ సఖ్యాద్రి దగ్గర ఎక్కడెక్కడ ఎత్తుకుతున్నాడు అనమాట. కృష్ణ బలరాముల కోసం ఎక్కడ కనపడ్డంలే. పరశురాముడు తీసుకువచ్చేసాడు వీళ్ళని. ఇక్కడ ఆ ఉదయాన్నే లేచి స్నాన సంధ్యాధ్యనుష్ఠానాలు చేసుకుని మరలా ప్రయాణం మొదలుపెట్టారు. మరలా ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత వీళ్ళు కొంత దూరం వెళ్ళి చూసేటోటికి దేదీప్యమానమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ గోమంతం అనేటువంటి పర్వతం యొక్క శిఖరం కనపడింది.
ఆ పర్వతానికి విశేషం ఏంటంటే అనేక శిఖరాలు లేవు, ఒకే ఒక్క శిఖరం ఉందన్నమాట. ఆ శిఖరం చాలా ఎత్తులో ఉంటుంది, అక్కడ దేవతలు కూడా పోలేరు, అంత పెద్ద శిఖరం. అయితే ఆ శిఖరము ఏక శిఖరం, అది మహాదుర్గం. అది ఆ ఏక శిఖరం అనేటువంటి మహాదుర్గాన్ని అధిరోహించాలంటే ఎవరి వల్ల కాదు, సాధ్యమయ్యే పని కాదు. చక్కగా ప్రాకుతూ ఎక్కాలన్నమాట అటువంటి కొండది. అది దాని ప్రభావం అంతా ఇంత అని చెప్పేది కాదు నాయన. ఈ గోమంతం అనేటువంటి పర్వతంలో మీరు ఉండాలని చెప్పానే, ఇదే గోమంతం అని చూపించాడు. మనమైతే ఇదా గోమంతం అనుకుంటాం అనమాట. అంటే దీన్ని ఊరెక్కుతారు, దీనివల్ల అవుతుందా అని. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మేరు పర్వతంతో సమానంగా మొత్తం ఆ కొండ చర్యలంతా బంగారుమయం అన్నమాట. ఆ బంగారంతో ప్రకాశించేటువంటి ఆ గోమంత పర్వతాన్ని చూశారు. ఆ గోమంత పర్వతాన్ని చూసి ఎలా ఉందయ్యా అంటే, ఆ చర్యలన్నీ కూడా బంగారంతో నిండి ఉన్నవి కాబట్టి సూర్యకిరణాల వల్ల మెరిసిపోతుందన్నమాట ఆ పర్వతం. మేరు పర్వతం మాదిరి ఉంది. ఆ ముగ్గురు కూడా ఆ వేగంగా నడుస్తూ అరణ్య ప్రాంతంలో నడుస్తూ ఆ శిఖరం దగ్గరికి వెళ్ళారు. ఆ శిఖరం దగ్గరికి చూస్తే దాన్ని ఎక్కాలంటే అందరూ ఎక్కలేరు, చాలా ఎత్తుంది ఆ శిఖరం. వీళ్ళు ముగ్గురు దైవాంశ సంభూతులు కాబట్టి, శ్రీ మహావిష్ణు స్వరూపులు కాబట్టి, ఆ గోమంత శిఖరం మీదకు గరుడుని కంటే వేగంగా వాళ్ళు తమ యొక్క శక్తితో నేరుగా ప్రయాణిస్తున్నారట. ఆ కొండ మీద వేగంగా పోయి ఆ కొండ శిఖరాన్ని చేరారు. కొండ శిఖరాన్ని చేరితే అక్కడ చాలా విశాలంగా ఉంటుందన్నమాట. కొండ శిఖరాలంటే మనకు కనపడేటప్పుడు గూచిగా కనపడతాయి, కానీ పైకి పోతే ఒక 500-600 మైళ్ళు ఎడలుకుంటుంది అనమాట పైన. ఇప్పుడు తిరుమలలోకి వెళ్ళామనుకోండి, తిరుపతి నుంచి చూస్తే కొండ మాదిరి ఉంటుంది. కొండపైకి స్వామివారి సన్నిధికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎంత దూరం పోయినా కానీ అంచు కనపడదు కదా, విశాలంగా ఉంటుంది. దూరం నుంచి చూస్తే శిఖరం మాదిరి సన్నగా కనపడుతుంటుంది. అట్లా వీళ్ళు ఏంటంటే ఆ గోమంత శిఖరం అనేటువంటిది పైన చాలా విశాలంగా ఉంటుందన్నమాట. కానీ ఎక్కేదానికి మాత్రం మార్గం అందరూ వెళ్ళలేరు. ఆ చక్కనైనటువంటి కొండ మీద జాగ్రత్తగా ఎక్కి వాళ్ళు వేగంగా వెళుతూ శిఖరం మీదకి చేరిపోయినారు. శిఖరం మీదకి చేరిపోయిన తర్వాత ఈ పరమాత్మ ఎప్పుడైతే అక్కడ పాదం పెట్టాడో ఆ గోమంత పర్వతమే ఒక వెలుగు, మొదలే అది విద్యుత్తుతో సమానంగా వెలుగుతుంది, దివ్య తేజస్సుతో వెలిగిపోతుంది అనమాట. ఆ దివ్య తేజస్సుతో వెలిగిపోతుంటే ఆ కొండ మీదకు పోయిన తర్వాత బలరామ కృష్ణులు అలా ఆకాశం చాయి చూశారట. ఎంత ఎత్తుంది ఆ కొండ అంటే సూర్యుడు తలకు తగులుతాడు అన్నట్టుందన్నమాట. అంటే దగ్గరగా కనపడుతున్నాడు సూర్యుడు. చంద్రుడు కూడా దగ్గరగా కనపడుతున్నాడు రాత్రి సమయాల్లో. నక్షత్రాలు కూడా దగ్గరికి వచ్చేసినట్టు అనిపిస్తున్నాయి. సరే, ఇట్ట భూలోకం చాయి కిందకి కానీ చూస్తే అక్కడ సముద్రం ఉంది కదా, పశ్చిమ సముద్రము. ఆ పశ్చిమ సముద్రం ఎంతవరకు కనపడుతుందంటే సముద్రాలన్నీ కూడా కనపడుతూ సముద్రాల్లో ఉండే ద్వీపాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయట. అంటే అంత ఎత్తులో ఉంది ఆ పర్వతం. ఆ పర్వతం మీద ఉన్నారు. ఆ పర్వతం మీదకి చేరిన తర్వాత ఆ పరశురాముడు పరమ సంతోషపడి, నాయన మీరు ఈ పర్వతం మీద ఉండండి కృష్ణ, ఇక్కడికి మీరు దిగిపోతే పోవాల్సిందే గాని ఎవ్వరు మీకు ఆ యొక్క జరాసంధుడు కాదు, గిరాసంధుడు కాదు, దేవతలు కాదు, ఎవ్వరు ఇక్కడికి రాలేరు. ఇంకొక విషయం తెలుసా, మీరు దిగాలన్నా కానీ కొంచెం కష్టమేను, చల్లంగా ఎక్కిచ్చేసామే కానీ దిగారు కదా మీరు. కాబట్టి మీకు ఏదన్నా అవసరమైతే గరుత్మంతుణ్ణి స్మరించండి. మీరు దేవతలనే విషయం మీకు తెలుసో తెలియదో గాని నాకు తెలుసు. కాబట్టి మీరు అయ్యో మేము నందుడి యొక్క కుమారుణ్ణే, వసుదేవుడి యొక్క కుమారుణ్ణే ఈ కొండ మీద ఎక్కిచ్చేసిపోయినాడు, ఈయన దిగేదెట్టబ్బా, మళ్ళీ మాకు దిక్కెక్కడా అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులు శ్రీ మహావిష్ణువయ్యా, నువ్వు నాకు తెలుసు. చూస్తే అమాయకుడు మాదిరి చిన్నపిల్లగాడి మాదిరి కనపడుతున్నావు, నీ సంగతి నాకు తెలీదా? అదేవిధంగా బలరామ, నువ్వు సామాన్యుడు కాదయ్యా,
కాబట్టి మీకు ఎందుకు చెప్తున్నాను కాబట్టి, ఏదో దేవతార్చన చేసేటువంటి వాడు దేవుడికి ఏదో మన గొప్పగా చేసినట్టు మనం చేస్తూ ఉంటాం, కానీ ఆయనకి అవన్నీ సూక్ష్మంగానే కనపడుతుంటాయి. నా తృప్తి కోసం నేను చెప్తున్నాను, మీకు తెలియదని కాదు. ఏదైనా అవసరమైనప్పుడు గరుత్మంతుడిని స్మరించండి, గరుత్మంతుడు మీకు దగ్గరికి వచ్చేస్తాడు, గరుత్మంతుడి మీదైనా మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కావాలంటేను అని చెప్పాడు. అని చెప్పి చాలాసేపు వాళ్ళ దగ్గరుండి వాళ్ళందరూ స్థిమిత పడిన తర్వాత ఆనందంగా కృష్ణ బలరాములు ఉన్నప్పుడు ఆనందంగా వాళ్ళని దర్శనం చేసుకుని తన తృప్తి తీరిన తర్వాత ఒక మాట చెప్పాడు. కృష్ణారా, ఒక మాట గుర్తు పెట్టుకోండి, మీరు జరాసంధుడు తరుంకోంగా నా దగ్గరికి వచ్చారు, నేను జాగ్రత్తగా ఈ మార్గాన్నంతా తీసుకువచ్చి ఈ గోమంత పర్వతం మీద చేర్చాడు మమ్మల్ని పరశురాముడు అనేటువంటి విషయాన్ని ఒక్కసారి నేనేదో మీకు సేవ చేసినట్టుగా గుర్తు పెట్టుకుంటే చాలు, నాకు ఇంకేం పర్లేదు అని చెప్పన్నాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, పరశురామ, నువ్వు చేసినటువంటి ఈ సహాయాన్ని మేము మర్చిపోగలమా? మేమేం కృతజ్ఞులం కాదు, ఎప్పుడు మీరు మాకు గుర్తుంటారు అని చెప్పి కృష్ణుడు చెప్పిన తర్వాత పరమానంద భక్తుడై, అంటే ఇక్కడ కృష్ణుడితో మాట్లాడిన పరశురాముడికి అక్కడ రాముడితో మాట్లాడిన పరశురాముడికి తేడా ఉంది. అక్కడ పరశురాముడు ఆవేశావతారంతో ఉన్నాడు. ఆవేశావతారంతో ఉన్నప్పుడు ఆవేశంతో రాముడిని ఎదిరించినప్పుడు ఆయన ధనస్సు, విష్ణు ధనస్సు తీసుకున్నప్పుడు ఆయన శక్తిని కూడా తీసేసుకున్నాడు. మామూలు పరశురాముడు అయిపోయినాడు. అప్పుడు దాకా విష్ణు అంశ ఉండేటువంటి పరశురాముడు ఇప్పుడు కృష్ణుడితో మాట్లాడేటప్పుడు మామూలు పరశురాముడే. అందువల్ల ఆయన మాట్లాడి ఆయన విష్ణుతత్వం అంతా తెలిసినవాడు కాబట్టి ఆయన్ను స్మరించి అనేక విధాల స్తోత్రం చేసి వాళ్ళు స్థిమితపడి మేము హాయిగా ఉంటాం, ఇక్కడ మాకు ఎలాంటి భయం లేదని చెప్పిన పాట. వాళ్ళకి ఎక్కడా ఏం భయం లేదు, కానీ ఈ గోమంత పర్వతం మీద చేరాలి అని వాళ్ళు ఎందుకో నిర్ణయించుకున్నారు. చెప్పిన తర్వాత పరశురాముడు వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని తన నివాసానికి తాను వెళ్ళిపోయినాడు. సరే, ఈ గోమంత పర్వతం మీద వీళ్ళు విహరిస్తూ ఉన్నారు, హాయిగా ఉన్నారు. మధురా నగరంలో ఉగ్రసేన మహారాజు, వసుదేవుడు, దేవకిదేవి వాళ్ళందరూ హాయిగా ఉన్నారు. ఇక జరాసంధుడు అనేవాడు మధురను వదిలిపెట్టేసి వీళ్ళని ఎదగడానికి వచ్చాడు అనమాట. వీళ్ళని చంపేయాలి ఎక్కడున్నా కానీ, ఈయన అడవుల్లో, సహ్యాద్రి అడవుల్లో అక్కడ ఇక్కడ అంతా విచారించి ఎదుగుతూ ఉన్నాడు. వీళ్ళు కనపడడం లేదు. సరే, రేపల్లెలో బృందావనంలో వాళ్ళందరూ హాయిగా ఉన్నారు. కృష్ణ పరమాత్మ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఘట్టాలు జరుగుతున్నాయి. అంటే బృందావనంలో మనం ఆలోచిస్తూ ఉండాలి, మధురా నగరాన్ని ఆలోచిస్తూ ఉండాలి, ఈ గోమంత పర్వతం మీద ఉండే కృష్ణ బలరాముల గురించి ఆలోచిస్తూ ఉండాలి, ఈ అడవుల్లో కృష్ణాన్వేషణ చేసేటువంటి జరాసంధుడి సైన్యాన్ని గురించి కూడా ఆలోచిస్తూ ఉండాలి. ఇదిలా ఉండగా ఒకానొక రోజు బలరాముడు ఏం చేశాడంటే, అందమైనటువంటి ఆ తోటల్లో ఆ వనవిహారం చేస్తూ ఉన్నాడు. ఆయన మర్చిపోయినాడు, జరాసంధుడు వచ్చినప్పుడు చూద్దాం, ఇంకెక్కడ ఎవరు రారు కదా, ఇక్కడ భయమే, సేఫ్గా ఉన్నారు కదా అని చెప్పి ఎవరి పాటి వాళ్ళు విహరిస్తూ, ఈయన ఒక ఏకాంత సమయంలో ఒక వనంలో విహరిస్తూ ఉన్నాడు. విహరిస్తూ ఏం చేశాడంటే, మంచి ఎండ అన్నమాట. ఆ ఎండ సమయంలో ఆయన ఏం చేశాడంటే, కదంబ వృక్షము అని ఒకటి ఉంటుంది, కడిమి చెట్టు అంటారు, అది అందరికీ తెలుసు, అది చాలా పెద్దది, నీడ బాగుంటుంది. అలిసిపోయి ఆ కదంబ వృక్షం కింద కూర్చున్నాడు. కదంబ వృక్షం కింద కూర్చున్న తర్వాత ఆయన బాగానే ఉంది కానీ కొంచెం దాహం అవుతుంది. ఇంకెక్కడన్నా పోవాలా, ఏదైనా తీర్థం దగ్గరికి పోయి నీళ్లు తాగాల. మన మాదిరి ఆయన పాపం వాటర్ బాటిల్ ఎత్తుకోపోలేదు అనమాట. అక్కడ నీళ్లు ఉంటాయి కాబట్టి ఈ వాటర్ బాటిల్ ఎత్తుకోపోవడం ఇవన్నీ ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, ఒక 30-40 సంవత్సరాలు యువతలు వచ్చినవే, కానీ అంతకుముందు ఎవరు ఎత్తుకోపోయేది లేదనమాట. ఇప్పుడు అలవాటైంది. అప్పుడేందంటే ఎక్కడైనా నీళ్లు ఉండేది, ఏ కాలువలో అయినా, ఏ చెరువులో అయినా, ఏ దొరువులైనా తాగొచ్చు అనమాట. ఇప్పుడంతా డ్రైనేజ్ కాబట్టి ఎక్కడ తాగేయడానికి వీలు కాదు కాబట్టి మనం ఎత్తుకోపోవాల్సిన పరిస్థితి. అక్కడ బలరాముడు కూడా ఇవన్నీ ఎత్తుకోపోవాల్సిన అవసరం లే, ఏ కోనేరు దగ్గరికి పోయి ఎక్కడికి పోయి నీళ్లు తాగొచ్చు. కానీ అక్కడికి పోవచ్చులే, పోయినప్పుడు తాగదామని అని ఇక్కడ కూర్చున్నాడు. ఆయన కొంచెం దప్పిగ్గా ఉంది, పోయే ఓపిక లేదు. ఎట్ట చేద్దామా అని చూశాడు. చూస్తే ఈ కదంబ వృక్షం దగ్గర ఒక తేనె పెట్టుందన్నమాట.
ఆ కదంబ వృక్షంలో తేనె పెట్టే మధువు అంటే ఆ పూలల్లో నుంచి వచ్చే మధువు అంతా కేంద్రీకృతమై తేనె పెట్టి ఉంటుంది అనమాట. తేనె తాగదాం అనుకున్నాడు. తేనె తాగదాం అనుకుని ఆ కదంబ వృక్షం యొక్క కొమ్మని ఇట్లా లాగాడు అనమాట. అయ్యా తేనెటీగలు ఉన్నాయి కదా, ఆయన కుట్టించు కదా అని మనం అనుకోవచ్చు. ఆ తేనెటీగలన్నీ బలరాముడికి నమస్కారం చేసి అనమాట. ఆయన దేవుడు కదా. అంటే పిపీలకాది బ్రహ్మ పర్యంతం కూడా భగవంతుణ్ణి సేవిస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరు ఆవు అమ్మ అని పిలుస్తుంది భగవంతుడినే. తర్వాత కుక్కలు గాని, పిల్లులు గాని, మనుషులు గాని అందరూ కూడా ఆ శబ్ద బ్రహ్మ ద్వారా పరమాత్మను ఎప్పుడూ వాళ్ళు పిలుస్తూనే ఉంటారు. ఈ తుమ్మిదలు ఝంకారం చేస్తూ ఉంటాయి. ఇవన్నీ శబ్దాలు ఉన్నాయి. ఇదే శబ్ద బ్రహ్మ. అప్పుడు మనం ఏదైనా వస్తువు ఇంట్లో చేసుకున్నప్పుడు, పిండి వంటలు కానీ ఏదైనా చేసుకున్నప్పుడు భగవంతుడికి నైవేద్యం పెడతాం కదా ఆనందంగా. అదే విధంగా పిపీలకాది బ్రహ్మ పర్యంతం ఉండేటువంటి జీవరాశులన్నీ కూడా భగవంతుడికి నైవేద్యం పెట్టాలనే ఉద్దేశంతోనే ఉంటాయన్నమాట. వాటి యథాశక్తి. అప్పుడు శ్రీకాళహస్తి అంటే ఏమిటి? ఆ సాలిపురుగు, ఏనుగు, ఆ సర్పం కూడా దేవుణ్ణి ఆరాధించాయి కదా. అదే విధంగా ఇక్కడ చెప్తున్నాడు, ఈ తేనె పెట్టిన ఆయన దగ్గరికి లాగితే మనల్నే కరుస్తాయి. మనం రాక్షసులం కాబట్టి. ఆయన కృష్ణ బలరాముడు సాక్షాత్తు పరబ్రహ్మ కాబట్టి ఆయన అట్లా లాగితే ఆ యొక్క తేనెటీగలన్నీ కూడా సంతోషంగా అవి కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆ తేనెను భగవంతుడికి నివేదన చేస్తే ఎంత సంతోషమో అంత సంతోషంగా ఆయన తాగాలన్నట్టు చూస్తున్నాయట. ఇంతలో ఈ మధువు ఈయన తాగే లోపల అక్కడ ఒక చెట్టు, అదే చెట్టుకు తొర్రుంది పెద్దది. ఆ తొర్రలో ఇంకో తేనె పెట్టుంది. ఎంత ప్రేమో చూడండి. ఈ తేనె నేను తాగేస్తాడేమోనని ఆ పెట్టెలో ఉండే తేనె పెట్టెలో ఉండేటువంటి ఆ తేనెటీగలు కూడా మా మధువును స్వామికి సమర్పిస్తామన్నట్టుగా ఈయన చూడకపోయినా గాని ఆ తొర్రలో నుంచి తేనె స్రవించి ఈయన దగ్గరికి వస్తూ ఉందట తాగమని. చెట్టు కొమ్మలో ఉండే తేనె వస్తుంది, ఆ తేనె వస్తుంది. వాటి యొక్క ప్రేమాభిమానాలకు పరవశం చెందాడు బలరాముడు. ఆ తేనెను, ఆ తేనెటీగలు ప్రేమగా సమర్పించినటువంటి తమ కష్టార్జితమైనటువంటి ఆ తేనెను భగవంతుడికి సమర్పిస్తూ ఉంటే వాటి జన్మ సార్థకమైపోయిందని అనుకుంటున్న సందర్భంలో పరమానందంగా మహాప్రసాదంగా ఆ తేనెను తాగేసేది. తేనెటీగలన్నీ నమస్కారం చేసాయి. చాలా సంతోషం. ఇది మధిర అంటారు దాన్ని. మధిరాపాన మత్తాయై నమః. అమ్మవారు కూడా అటువంటి తేనెను తాగుతూ ఉంటుంది. కడుపు నిండా తాగేశాడండి. సరే తేనెటీగలు వెళ్ళిపోయినాయి, కార్యక్రమం వెళ్ళి ఆ కొమ్మను వదిలేసాడు. అయిపోయింది. మత్తు ఎక్కిపోయింది దానికి బాగా. ఆ మధిరాపాన మత్తుడు అంటే బాగా అయిపోయేటట్టుకి మత్తు మధురంగా ఉండేటి తాగేశాడు. తాగిన తర్వాత కొంచెం కళ్ళు ఎర్రగా వచ్చాయి. ఒళ్ళేం అర్థం కావడంలే. ఒళ్ళు ఏమి అర్థం కాకుండా ఆ విధంగా ఉండేటువంటి బలరాముడు ఆయనకు ఎందోగా అనిపిస్తుంది అనమాట. అప్పుడు ఆ మదిరకు అధిష్టాన దేవత ఒక ఉంది. ప్రతి వస్తువుకు అడవిలో వృక్షాలు ఉన్నాయనుకో, వృక్షాలకు అధిదేవతలు ఉంటారు. ప్రతిదానికి మనకు వచ్చే వ్యాధులకు కూడా అధిదేవతలు ఉంటారు అనమాట. అట్ట మదిర అనేటువంటి ఆ యొక్క పదార్థ వారుణి, మదిర ఇవన్నీ ఒకటేనమాట. ఆ అధిదేవత ఉంది. ఆ అధిదేవత అక్కడ అప్సరస్ అన్నమాట. ఆమె ప్రత్యక్షమైంది. కళ్ళిట్టు అనుకొని చూశాడు ఆయన బలరాముడు. అందమైనటువంటి అమ్మాయి. ఆమె కనపడి, మహానుభావ నేను నీ భార్యను అంటుంది. నా భార్యవా అని చూస్తున్నాడు. క్షీరసాగర మథనం అప్పుడు అమృతం పుట్టింది. అమృతంతో పాటు వారుని కూడా పుట్టింది. వారుని అంటే మత్తు పదార్థం అన్నమాట. ఆ వారునే నేను. అప్పుడు నన్ను నీవు స్వీకరించావు. ఈయన కూడా విష్ణువే కాబట్టి విష్ణువులో నుంచి వచ్చిన వాడే కదా బలరాముడు కూడా. నువ్వు నన్ను స్వీకరించావు. అప్పటి నుంచి నేను నీ భార్య, నేను నిన్ను పొందాలని వచ్చాను. నీతో ఈ అందమైనటువంటి వనంలో విహరించడానికి నేను వచ్చాను. ఇప్పుడు నువ్వు ఈ మధువు తాగినందువల్ల నన్ను గౌరవించినట్టయింది. మధువుకి అధిష్టాన దేవతను నేను.
కాబట్టి ఇష్టంగా మధువు తాగావు కాబట్టి మధువుకి అధిష్టాన దేవత నేను కాబట్టి నన్ను మనసారా సంతోషపరచవలసింది, నేను నిన్ను వరించి వచ్చాను అని చెప్పి అందమైన అమ్మాయి వారుని అనే ఆమె అక్కడికి వచ్చింది. ఓహో, ఇట్ట చూస్తే ఒక తెల్లనైనటువంటి అమ్మాయి వచ్చింది. వెన్నెలతో సమానంగా ఉంది అమ్మాయి. ఇంకొక అమ్మాయి ఆమె చూసి మధురంగా మాట్లాడుతూ, నా పేరు కాంతి, చంద్రుల్లో ఉంటాను నేను, కానీ చంద్రుడి కన్నా అందంగా ఉన్నారు మీరు, కాబట్టి నిన్ను మోహించి వచ్చాను, నాకు సకల సుఖాలు మీరు ప్రసాదించవలసింది, నన్ను వరించవలసింది, నాతో కలిసి జీవించవలసింది అని ఈ అమ్మాయి వస్తుంది. ఇలా చూశాడు. ఈసారి ఇలా చూస్తే క్షీరసాగరంలో పుట్టినటువంటి అందమైనటువంటి లక్ష్మీదేవి, ఆమె తామర పూల మాల తీసుకుని వచ్చి నేరుగా వచ్చి, నీవే నా భర్తవు, నువ్వే విష్ణువు, నువ్వే సనాతనుడు అని చెప్పి తామర పూల మాల వేసేసింది. తామర పూల మాల వేసేసి నిన్నే నేను వరించి వచ్చాను అని చెప్పి ఆమె వచ్చింది. బలరాముడు ముగ్గురు ఛాయ చూసినాడు, తాగేసి ఉన్నాడు మధువును. ఏం అర్థం కాలేదు. ఏం అర్థం కాకుండా ఏంది పరిస్థితి అని చెప్పి బలరాముడు ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఈ ముగ్గురు కాంతలు కూడా ప్రేమగా ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. తర్వాత ఏం జరిగిందనే విషయం రేపు చెప్పుకుందాం.